హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అటవీ శాఖ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎంటీఎస్ అంటే అటెండర్ జాబ్స్, ఎల్డీసీ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ పాస్ అయితే చాలు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనం మంత్లీ 35,000 వరకు అయితే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదనమాట. ఒకే ఒక ఎగ్జామ్ పెట్టేసి మనకి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అయినటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే మనకి అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ మనకి రీసెంట్గానే రిలీజ్ కావడం అయితే జరిగింది. కానీ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి January 3 వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు వచ్చేసి ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అలాగే మనకి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి 12 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. లెవెల్ 1 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. మనకి 35,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. మనకి 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ యొక్క పోస్టులకి. మనకి ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీలో 5 ఉన్నాయి కాబట్టి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 3, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క మల్టీ టాస్కింగ్ స్టాఫ్, వీటిని అటెండర్ జాబ్స్ అని కూడా అంటారు. ఈ యొక్క పోస్టులకి మనము 10th పాస్ అయితే చాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఓన్లీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి, ఎల్డీసీ పోస్టులకు సంబంధించి లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి 4 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి జనరల్ కేటగిరీలో 2 ఉన్నాయి, ఓబీసీ 1, అలాగే ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 1 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి మనం 12th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. అంటే పర్ మినిట్ ఇంగ్లీష్లో 35 వర్డ్స్ టైప్ చేయగలగాలి. లేదు అంటే హిందీలో పర్ మినిట్ 30 వర్డ్స్ టైప్ చేయగలిగిన ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు టైపింగ్ స్పీడ్ లేకపోయినా జస్ట్ దాన్ని మనం చూసుకుంటే చాలన్నమాట. ఒక 1 month మనం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. కాబట్టి దానివల్ల మీరు ఎక్కువ అప్లై చేసుకోకుండా అయితే ఉండద్దండి. ఓకేనా. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి లెవెల్ 6 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. 1 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ చేసినట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్టులకి మీకు ఎక్స్పీరియన్స్ ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకుంటే లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎటువంటి మనకి జస్ట్ సర్టిఫికేట్స్ ఉంటే చాలన్నమాట. ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకుంటాం అనమాట. మనము ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం డీటెయిల్గా అయితే మనమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరే కానీ స్కిప్ చేయకండి, మీకు స్కిప్ చేస్తే అర్థం కాదనమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి మనకి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది అనమాట. జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకి ఈచ్ టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి 3 hours పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి అలాగే మనకి ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 అయితే మనకి నెగిటివ్ విధానం అయితే ఉంటుందని చెప్పి అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్డీసీ పోస్టులకు సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇచ్చారనమాట. ఇది కూడా మళ్ళీ మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. దీనికి
సంబంధించి క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి, అలాగే మనకి జనరల్ ఇంగ్లీష్, అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ ఇంటెలిజెన్సీ నుంచి ఈచ్ మనకి టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 100 మార్క్స్కి అయితే ఉంటుంది. హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది, తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి చూసుకోండి, మనకి హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి ఒక నోటిఫికేషన్లోనే ఇచ్చారు చూడండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి 500 అయితే ఇవ్వడం జరిగింది, 800 ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 800 అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. అప్లికేషన్ ఫీజు 500, అలాగే ప్రాసెసింగ్ ఫీజు 300 అయితే పే చేయవలసి ఉంటుంది. అదే మీరు ఉమెన్స్ కానీ, ఎస్సీ ఎస్టీ కేటగిరీ కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ అయితే మీకు ఈ యొక్క 300 రూపీస్ అంటే ప్రాసెసింగ్ ఫీజు ఒకటే పే చేయాలి. ఎలా పే చేయాలి అంటే డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో తీయాలి. మనము ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేబుల్ బెంగళూరు బై ఆల్ ద కేటగిరీ క్యాండిడేట్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మనకి ఒక పేరు మీద అయితే డీడీ అయితే తీసి మనము ఒక డీడీ తీస్తాం కదా, ఒక ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అంటే ఆ ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి, అది ఆఫ్లైన్లో పంపించవలసి ఉంటుంది. మనకి అప్లికేషన్ ఫామ్ అయితే కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ ఫామ్ని ఇస్తాను. ఆ ఒక అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసేసుకొని మీరు అది ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు అప్లికేషన్ పార్ట్ కావాలి అంటే కనీసం 30 నెంబర్స్ అండి, 30 నెంబర్స్ కనీసం కామెంట్ అయితే చేయండి, లైక్ చేసి. 30 లైక్స్ వచ్చినట్లయితే కంపల్సరీగా అయితే అప్లికేషన్ పార్ట్ అయితే నేను చేసి పెట్టగలను. ఓకేనా. ఈ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటాం కదండి, ఆ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసేసుకొని మనము ఈ యొక్క అడ్రస్కి అయితే మనం స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయవలసి అయితే ఉంటుంది. ఎప్పుడు January 3 లోపలైతే మనకి ఈ యొక్క అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అడ్రస్ ఇచ్చారు, ఈ యొక్క అడ్రస్కి మనము ఆ యొక్క అప్లై చేసుకుంటాం కదా బ్యాంక్లో డీడీ, అది ఒక ఫాము, అలాగే మనకి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, అది డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసుకొని అదిను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ అటాచ్ చేసేసి మనము ఈ యొక్క అడ్రస్కి అయితే మనము ఎన్వలప్ కవర్ తీసేసుకొని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ యొక్క అడ్రస్కి అయితే మనము పంపించవలసి అయితే ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఈ యొక్క ఇక్కడ చూడండి, మీకు 3 అడిషనల్ ఫోటోగ్రఫీ అని ఇచ్చారు. మనము ఒకటైతే అప్లికేషన్ ఫామ్కి అతికిస్తాము, ఇంకొకటి అది ఇంకా 3 అయితే మనము ఇక పంపించవలసి ఉంటుంది. ఎందుకంటే మనకి నెక్స్ట్ వాళ్ళు యూజ్ అయితే చేసుకుంటారు కాబట్టి మనం 3 ఒక ఐడెంటిఫై సంబంధించి ఫోటోగ్రాఫ్కి సంబంధించి 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే పంపించవలసి ఉంటుంది ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లోనే. ఓకేనా. ఇక్కడ చూడండి, మీకు ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవచ్చు ఈ యొక్క పోస్టులకు సంబంధించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. అప్లికేషన్ పార్ట్ కావాలన్నా కనీసం 30 నెంబర్స్ లైక్ చేసి కామెంట్ అయితే చేయండి, తప్పకుండా అయితే మీకోసం అయితే అప్లికేషన్. ఎందుకు లైక్ చేసి కామెంట్ చేయమంటున్నానంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కదండి నేను కూడా చేయగలను. కాబట్టి లైక్ చేసి కామెంట్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి నేను కూడా చేయగలను. ఓకేనా. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్ మన ఛానల్ సంబంధించి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది అందులో జాయిన్ అయితే. ఓకేనా. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నేను చెప్పాను కదా నిన్న కాక మొన్న ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, దానికి సంబంధించి మీరు ఎవరైతే ఆన్సర్ చేయగలుగుతారో వాళ్ళకి సంబంధించి ఈ యొక్క సండే అంటే రేపు మండే నుంచి సాటర్డే వరకు మనం క్వశ్చన్స్ అడుగుతుంటాం. దానికి సంబంధించి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్స్ ప్రతిరోజు ఆన్సర్స్ పెడతారో వాళ్ళకి కంపల్సరీగా అయితే నేనైతే గిఫ్ట్ ఇవ్వగలను. ఓకేనా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ అ నైస్ డే.